అందరికీ నమస్కారము. కలలో ఇవి కనిపిస్తే మీకు మంచి రోజులు రాబోతున్నాయని అర్థం. హిందూ మతంలో స్వప్నశాస్త్రం చాలా ముఖ్యమైనదిగా వర్ణించబడింది. స్వప్నశాస్త్రంలో కలలు వాటి అర్థాల గురించి వివరంగా చెప్పబడింది. ప్రతి వ్యక్తి నిద్రపోతున్నప్పుడు ఏదో ఒక కల కంటాడు. ఈ కలలు శుభ, అశుభ సంకేతాలను సూచిస్తాయి. స్వప్నశాస్త్రం ద్వారా కలలో వచ్చే శుభ, అశుభ సంకేతాలను తెలుసుకోవడం వలన ఆ వ్యక్తి సమీప భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండగలడు. అయితే ఈరోజు జీవితంలో శుభ సంకేతాలను ఇచ్చే కలల గురించి, శుభ కలల గురించి వివరంగా తెలుసుకుందాము. మొదటిగా, కలలో లక్ష్మీదేవి కనిపిస్తే. హిందూ మత గ్రంథాలలో లక్ష్మీదేవిని సంపదకు దేవతగా భావిస్తారు. సముద్ర మథనం సమయంలో లక్ష్మీదేవి జన్మించింది. ఎవరైనా తమ కలలో లక్ష్మీదేవిని చూసినట్లయితే అది చాలా శుభప్రదమైన కళ అని స్వప్నశాస్త్రంలో చెప్పబడింది. కలలో లక్ష్మీదేవిని చూడటం అంటే ఆ వ్యక్తికి మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయని అర్థం. అతనికి విపరీతమైన డబ్బులు వస్తాయి. లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుందని, ఇంట్లో ఆనందం, శ్రేయస్సు పెరుగుతుందని అర్థం. ఇక అదేవిధంగా కలలో ఓంని చూస్తే. ఎవరికైనా కలలో ఓం కనిపిస్తే అది చాలా అదృష్టం అని లెక్క. ఎందుకంటే ఎవరికో కానీ కలలో ఓం సులభంగా కనిపించదు. ఇటువంటి కల రావడం చాలా అరుదు. కలలో ఓం కనిపిస్తే వారు అదృష్టవంతులు అని, పట్టిందల్లా బంగారం అవుతుందని అర్థం చేసుకోవాలి. కలలో ఓం కనిపించిన వ్యక్తి జీవితం ధన్యమవుతుందని స్వప్నశాస్త్రం పేర్కొంది. అదేవిధంగా కలలో చంద్రుడు కనిపిస్తే కనుక, ఎవరికైనా కలలో చంద్రుడిని చూసినట్లయితే అది చాలా శుభప్రదమని స్వప్నశాస్త్రంలో చెప్పబడింది. ఎవరి కలలోనైనా అర్ధచంద్రాకారంలో ఉన్న చంద్రుడిని చూసినట్లయితే వారి బాధలు, కష్టాలు ముగియబోతున్నాయని స్వప్నశాస్త్రంలో పేర్కొంది. అంతేకాదు ఇంటిలో ఆనందం కూడా నెలకొంటుంది. ఇక అదేవిధంగా కలలో పాలు తాగుతున్నట్లుగా కనిపిస్తే, ఎవరి కలలోనైనా పాలు తాగుతున్నట్లు కనిపిస్తే అతనికి ఆర్థిక లాభం చేకూరుతుందని అర్థం చేసుకోవాలి. దీనితో పాటు అతని జీవితంలోని అప్పటి వరకు ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి. సుఖ సంతోషాలతో జీవిస్తారని స్వప్నశాస్త్రం పేర్కొంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. శ్రీమాత్రే నమః.